హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ వ్లాగ్లో నేను ర్యాండమ్గా షూట్ చేసిన బిట్స్ అన్నీ పెడతాను. అంటే వీక్ మధ్యలో వీకెండ్స్ అప్పుడప్పుడు బయటికి వెళ్ళినవి అవన్నీ కలిపేసి వ్లాగ్ లాగా తీసానమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి వెన్స్డే రోజు తీసింది. అరౌండ్ 8:30 PM అనమాట. బయటికి వెళ్ళాము. ఎందుకు బయటికి వెళ్ళాము, బయట ఎందుకు డిన్నర్ చేస్తున్నాం అనేది కూడా చెప్తాము. ఇది యాక్చువల్లీ అస్సలు అన్ప్లాన్డ్ అనమాట. నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను రీసెంట్గా, మీరు చూసున్నారో లేదో. అందులో చెప్పానమాట, ఆడవాళ్ళు ఎప్పుడు వర్క్ అయినా రెస్ట్ అనేది ఉండదా, బిజీగానే ఉంటారా అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ రోజు అనమాట ఆ వీడియో పెట్టానో లేదో నా హస్బెండ్ ఆ వీడియో చూసి బయటికి వెళ్దాం పదా, నీకు అసలు రెస్టే, ఆడవాళ్ళకి రెస్టే ఉండదు, బయటికే తీసుకెళ్ళరు అన్నట్టు మాట్లాడావు కదా, సో ఐ టేక్ యూ అవుట్ అని చెప్పి అప్పటికప్పుడు అన్ప్లాన్డ్ అనమాట. సో బయటికి వెళ్ళాము. ఆ సీన్ ఇది. యాక్చువల్గా ఏమైందంటే నా మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఆ రోజు. వర్క్ ప్రెషర్ లేదు, అలా అని ఇంట్లో పనుల వల్ల ప్రెషర్ కూడా కాదు. నాకు ట్రావెలింగ్ ఉంటుంది చూసారా, మార్నింగ్ లేచి 2 hours ఇక్కడ నుంచి నా ఆఫీస్కి ట్రావెల్ చేయాలి. అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి రావాలంటే 2 hours ట్రావెల్ చేయాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది ఆ ట్రావెల్లో. జస్ట్ మెట్రోలో కూర్చొని రావడమే కదా, ఏముంది అందులో, అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని కూడా అనుకుంటారు. బట్ రియల్గా ఎవరైతే జర్నీ చేస్తున్నారో ఆ పెయిన్ వాళ్ళకే అర్థమవుతుంది. అసలు నాకు ఎలా అయిపోయిందంటే ఫ్రస్ట్రేషన్ ఒక పక్కన ఆకలి వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే లేట్ అయిందనుకోండి ఆఫీస్ నుంచి స్టార్ట్ అవడం, ఎప్పుడో 12:30కో 1కో కొద్దిగా అన్నం తిని ఉంటాను, ఆ మధ్యలో ఏం తినుండను. అండ్ స్నాక్స్ తీసుకోకపోతే నాకు ఆకలి వేసేస్తుంది అనమాట. ఆ కోపం, ఫ్రస్ట్రేషన్ అదంతా వచ్చి ఏంటబ్బా ఇలా అయిపోయింది అని చెప్పి అప్పటికప్పుడు ఆ వాయిస్ ఓవర్ అందుకే నేను అలా ఇచ్చాను. హౌస్ వైఫ్స్కి అండ్ వర్కింగ్ ఉమెన్కి అసలు ఎప్పుడు వీకెండ్స్ అయినా కూడా, వీక్ డేస్ అయినా కూడా రెస్ట్ ఉండదా అని చెప్పి. సో అది నా ఫ్రస్ట్రేషన్కి కారణం. మీకు కూడా ఇలాగే ఉంటుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతిసారి అలా ఉండదు, కానీ ఒక్కొక్కప్పుడు ఎందుకో అలా అయిపోతుంది. ఎందుకంటే బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా జర్నీలో. నేను నాకే అలా అవుతుందా, అందరికీ అలా అవుతుందా అని చెప్పి నా కొలీగ్ని కూడా అడిగాను. నాతో పాటే తను కూడా ఉప్పల్లోనే ఉంటారు. రోజు తను కూడా మెట్రోలోనే ట్రావెల్ చేస్తారు. సో తను అడిగాను, మీకు ఎలా ఉంటుందంటే, నాకు కూడా చాలా అంటే బాధ అని చెప్పలేను, ఫ్రస్ట్రేషన్ అని చెప్పలేను. తనది కూడా మార్నింగ్ హర్రీ బరీలో వెళ్ళాల్సి వస్తుంది, ఈవినింగ్ ఎప్పుడో వస్తాము, రాగానే ఇంకేంటంటే ఇంకే పని చేయలేమన్నమాట. ఇంకా జస్ట్ అలా కొంచెం తినేసి పడుకోగలము అంతే. తనకంటే తను అన్మ్యారీడ్, వాళ్ళ పేరెంట్స్తో ఉంటుంది కాబట్టి తనకి ఓకే. బట్ ఎవరికైనా కూడా అది కష్టం అసలు అంతసేపు జర్నీ చేయడం అనేది. నాకేంటంటే ఇంటికి రాగానే మళ్ళీ నేను ఆ రోజు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అదంతా రాగానే చేయాలి. అదర్వైజ్ నాకు మళ్ళీ టైం సరిపోదు, బాబుకి టైంకి తినిపించాలి. ఇట్స్ నాట్ లైక్ నా హస్బెండ్ హెల్ప్ చేయరు, తనకు అలాగే కూర్చుంటారని నేను చెప్పట్లేదు. ఎంత హెల్ప్ చేసినా కూడా వచ్చి నేనైతే ఖాళీగా కూర్చొని తినేసి పడుకోలేను కదా. ఖచ్చితంగా నేను ఉండాలి. మా బాబు నేను తినిపిస్తేనే తింటాడు. నా హస్బెండ్ తినిపించినా ఏదో ఒకటి గోల చేస్తాడనమాట. అవన్నీ చేసేసరికి అసలు ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉంటాను, ఒక్కొక్కసారి ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు వీక్లో అయినా, వీకెండ్ అనే కాదు, వీక్లో అయినా ఇలా బయటికి వెళ్తూ ఉండి కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఫ్యామిలీతో, హస్బెండ్తో, పిల్లలతో కొంచెం ఇలా బయటికి వచ్చి టైం స్పెండ్ చేస్తే కొంచెం డౌన్ అవుతాం అంటే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాం. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ స్ట్రెస్ దాని నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆ రోజైతే ఐ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ ద ఈవినింగ్. అండ్ తర్వాత డిన్నర్కి తీసుకెళ్ళిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయాను అనమాట. కొన్నిసార్లు మనకి అలా కూల్ డౌన్ చేసేవాళ్ళు కూడా పక్కన ఉండాలి. లైక్ పర్లేదులే అంటే కొంచెం దాని గురించి డైవర్ట్ చేసేవాళ్ళు అలా ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఉంటారనమాట ఇంకా దాని మీద మంట వేసేలాగా. ఎలా అంటే, నువ్వు ఒక్కదానివైనా ట్రావెల్ చేస్తుంది, నువ్వు ఒక్కదానివైనా జాబ్ చేస్తుంది, నీకొక్కదానికైనా ఈ పెయిన్స్ అన్నీ, అలా ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్లో ఉంటాం, దాని మీద ఇంకా ఈ మాటలన్నీ అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అసలు రియలీ ఇట్స్ వెరీ హార్డ్ టు సర్వైవ్ అనిపిస్తుంది నాకైతే వాళ్ళతో. అలాంటి వాళ్ళు ఉన్నారండి ఇంకా, బికాస్ నేను చాలా చూస్తూ ఉంటాను కదా.
అండ్ ఇక్కడైతే నేను మీకు ఆ టాపిక్ నుంచి పక్కకు వస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా ముంత డబ్బులు వేసుకునేది, ఇది మేము శిల్పారామం వెళ్ళామన్నమాట. మా బాబుకి అది బాగా నచ్చి తీసుకున్నాడు. అండ్ ఇక్కడ పికాచు, ఇది మాల్కి వెళ్ళినప్పుడు కావాలి అంటే కావాలి అని చెప్పి బిల్ కౌంటర్ దగ్గరికి తీసుకొచ్చి అలా నుంచున్నాడు అనమాట. ఇప్పిస్తావా ఇప్పించావా అని చెప్పి ఇంకా ఆ టైంలో కొనేసాను. అండ్ జూలై మంత్లో ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఈ పికాచు కొన్న నెక్స్ట్ డేనే దాని టైల్ అదంతా కూడా ఊడదీసేసాడు. కొన్న నెక్స్ట్ డేనే దాన్ని పాడు చేయటం కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ శిల్పారామంలోని ఈ 2 సిరామిక్ జార్స్ అంటారో ఏమంటారో ఐ డోంట్ నో, ఈ స్పూన్ హోల్డర్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే నేను ఇవి స్పూన్స్ వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. క్యూట్ అనిపించింది. ఒక్కొక్కటి 120 రూపీస్ పడింది అనమాట. సర్లే అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది డోర్ మ్యాట్ అనమాట. సో హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇది 1200 రూపీస్ అంట, బట్ 50%లో 699 రూపీస్కే వస్తుంటే ఆ రోజు తీసుకున్నాను. నాకు పెద్దగా కావాలి డోర్ మ్యాట్స్, బాగుంది కదా అని చెప్పి అదొకటి తీసుకున్నాను. అండ్ రీసెంట్గా మేము డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ వెళ్తే అక్కడ కొత్తగా ఒక ఏదో స్టోర్ ఓపెన్ చేశారు. అందులో ఇలాంటి బాస్కెట్స్ చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో ఇదైతే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 340 రూపీస్ అనుకుంటాను. ఇలాంటిది 2 బాస్కెట్స్ తీసుకున్నాను. ఒకటి స్క్వేర్ టైప్ది, ఇంకోటి ఈ షేప్ది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది క్యూట్ అనిపించి ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా అరౌండ్ 200 180 అలా తక్కువగా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇది కూడా ఒక స్టోరేజ్ బాస్కెట్ లాంటిదే, కలర్ నచ్చి తీసుకున్నాను. దేనికో దానికి యూజ్ అవుతుంది మన దగ్గర అని చెప్పి, సో బాగుందని చెప్పి తీసుకున్నాను. ఒక పనికి వెళ్తే అది తప్ప మిగతావన్నీ కొంటానన్నమాట. అలా ఉంటుంది షాపింగ్కి వెళ్తే నేను. దాని తర్వాత అక్కడే ఆ మాల్లోనే బాంబే డైయింగ్ స్టోర్ ఉంది. సో టవల్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. నేను వాడే టవల్స్ లాంటివి అక్కడ కనిపించలేదు, కానీ బట్ కొత్తగా వచ్చాయి, ప్యూర్ కాటనేనా అని చెప్పి అడిగాను. సో ప్యూర్ కాటన్ మేడం, బట్ ఒకసారి ఫస్ట్ యూజ్ చేసే ముందు మంచిగా వాష్ చేసి యూజ్ చేయండి అని చెప్పారు. కలర్స్ అయితే ఇవి తీసుకున్నాను. 3 వచ్చేసరికి 899 రూపీస్ పడ్డాయి. ఇవన్నీ వాష్ చేయాలి. నేను ఈ మంత్లో షాప్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ దివాన్ కాట్ మీద పెట్టాను. అవి కూడా సర్దలేదు. మీరు అనుకుంటారు అన్నీ ఒకే రోజు షాప్ చేశాను అనుకుంటారు, కానీ అన్నీ అవి ఒకరోజు షాప్ చేసినవి కాదు. ఎప్పుడెప్పుడైతే బయటికి వెళ్ళానో అవన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టేశాను. బికాజ్ ఒక్కొక్కసారి నాకు అవన్నీ సర్దే టైం కూడా ఉండదన్నమాట. అండ్ ఇది అయితే నేను అబిట్స్లో జన్నత్ బ్రైడల్ స్టూడియో అని చెప్పి ఒకటి ఉంది. అక్కడైతే నేను వీడియో షూట్ కోసం వెళ్ళాను. యాక్చువల్లీ వీడియో షూట్ కోసం వాళ్ళు పిలిచారు, ప్రమోషన్ కోసం అని చెప్పి, ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి వీడియో షూట్ చేసేసిన తర్వాత నాకు అక్కడ ఈ క్లచ్ కనిపించింది అనమాట, హ్యాండ్ క్లచ్ బాగా నచ్చింది. సో నేనే కొనుక్కున్నాను. నేను చూపించినంత ప్రైస్కి నేను తీసుకోలేదండి, అక్కడ 30% ఆఫ్ నడుస్తుంది. సో 30% ఆఫ్లో తీసుకున్నాను. బాగా నచ్చింది. ఆ డిజైన్ అంతా కూడా గవ్వలతో ఉండింది. అక్కడే నేను ఈ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఆఫర్ ఎంత బాగుందంటే ఇంకా నేను షూటింగ్కి వెళ్ళిన దాన్ని నేను కూడా పర్చేస్ చేసేసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. 1500 రూపీస్ పడింది నాకు. ఇది పార్టీ వేర్ లాంటిది అనమాట. దుపట్టా వచ్చింది, బాటమ్ ఉంది, టాప్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రెడ్ కలర్ దుపట్టాది, ఇది కూడా 3 పీస్ సెట్ అనమాట. ఈ 2 పీసెస్ కొంటేనే మనకి ఈచ్ వచ్చేసరికి 1500 రూపీస్ పడుతుంది. అవి తీసుకున్నాను. అది నేను రక్షాబంధన్ వ్లాగ్లో వేసుకుంటాను ఒక సూట్, అప్పుడు చూతురు కానీ. అండ్ ఈ టిష్యూ హోల్డర్ కూడా నేను ఇది శిల్పారామంలోనే తీసుకున్నాను. క్యూట్ అనిపించింది అనమాట. మ్యాంగోస్ ఉన్నాయి కదా, మంచిగా కలర్ కూడా నచ్చి అదొకటి తీసుకున్నాను. ఇది ఏదో వీకెండ్ రోజు అనమాట. ఆ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళి అక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడే కొంతసేపు మాట్లాడేసుకునేసరికి 12:30 అలా అయిపోయింది. ఇంకా నేను ఆ రోజు కర్రీస్ ఏం వండలేదు. మా అత్తయ్య అన్నారు బెండకాయ పులుసు నేను చేశానులే, తీసుకెళ్ళు ఇప్పుడు ఏం వండుతావు అని చెప్పి అని అన్నారు. సరే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి బెండకాయ పులుసు తీసుకొచ్చాము. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో లెఫ్ట్ ఓవర్ మటన్ కర్రీ కూడా ఉండిందనమాట. ఆ 2 రైస్ అయితే వండేసాను. బెండకాయ పులుసులోకి ఇంకా అప్పడాలు అండ్ ఉప్పు మిరపకాయలు వేయిద్దాం కదా అని చెప్పి ఇక్కడ అవి వేయిస్తూ ఉన్నాను.
లాస్ట్ వీడియో నేను పెట్టిన వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకోవడం వల్ల చాలామంది రిలేట్ అయ్యారు. అంటే అందరికీ కొంచెం యూస్ఫుల్ అయింది. కొంతమంది హాస్పిటల్ గురించి కూడా చెప్పమని అడిగారు. కొంతమంది సెకండ్ బేబీ ప్లాన్ గురించి మాట్లాడండి అని చెప్పారు. అలా చాలా కమెంట్స్ వచ్చాయి. సో ఫస్ట్ నేనైతే సెకండ్ బేబీ ప్లాన్ గురించి అయితే మాట్లాడతాను. నాకైతే సెకండ్ బేబీ ప్లాన్ అయితే ఏం లేదండి. యాక్చువల్గా నాకు అసలు సమీర్తో పాటు ఇంకెవరైనా ఉంటే బాగుంటుంది, అంటే తోడుగా ఉంటుంది, హెల్ప్ఫుల్ కదా, ఆడుకోవటానికి బాగుంటుంది, బోర్గా ఫీల్ అవ్వడు, లోన్లీగా ఫీల్ అవ్వడు కదా అని చెప్పి నాకు చాలా ఉండేది. అది పక్కన పెడితే డాక్టర్ నాకు ఏమన్నారంటే నా బాడీ అనేది మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి అంత సెట్ అవ్వట్లేదు అని అన్నారు. బికాస్ ఐఎమ్ వెరీ వీక్ అని అన్నారనమాట. నా బోన్స్ కూడా చాలా వీక్ ఉంది, బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే నీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పారనమాట. అదొకటి కూడా ఉండిందనమాట నా మైండ్లో. ఇంకోటి ఏంటంటే మా బాబుని కూడా అడిగాను అనమాట, నువ్వు లోన్లీ ఫీల్ అవుతున్నావా, నీకు వేరే చిన్న తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగితే, మమ్మీ నాకు అస్సలు ఇష్టం లేదు, ఆల్రెడీ నాకు పెద్దమ్మ అంటే మా తోడికోడలు అనమాట, మా తోడికోడలు వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో ఆ సిస్టర్స్ ఉన్నారు కదా, నాకు ఇంకెవ్వరు వద్దు, ఆ సిస్టర్స్ చాలు నాకు. ఎందుకంటే ఇంకో బేబీ మా ఇంట్లోనే ఉంటే కనుక మీరు ఎక్కువ తన్నే లవ్ చేస్తారు, నన్ను లవ్ చేయరు కదా అని చెప్పి అని అన్నాడు. క్యూట్ అనిపించింది. సో ఫస్ట్ నా బాడీ కూడా సపోర్ట్ చేయదు ఫర్ సెకండ్ బేబీ అన్న ఒకటి రీజన్. అండ్ సమీర్ ఈజ్ ఆల్సో హ్యాపీ విత్ హిస్ 2 sisters. అందుకే ఇంకా అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడున్న సమీర్కే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదేమోనని చాలా ఫీల్ అవుతూ ఉంటాను. బికాస్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఆల్రెడీ మా అత్తయ్య ఇప్పుడు ఏజ్డ్ అయిపోయారు. ఇప్పుడు తన్ని కూడా మేము బర్డెన్ వేయకూడదు కదా. ఆల్రెడీ ఇప్పుడు సమీర్ని కూడా తనే చూసుకుంటున్నారు. ఒకవేళ మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకో బేబీ అన్నా ఎవరో ఒకళ్ళు ఉండాలి. మా మదర్ అయినా చూసుకోవాలి, లేకపోతే మా అత్తగారైనా చూసుకోవాలి. వాళ్ళకైనా కూడా కష్టమే కదా. పిల్లల్ని పెంచడం అనేది జాబ్ చేయడం కన్నా చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మన బర్డెన్ అని చెప్పను, మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా వాళ్ళ మీద వేసేసి మీరు చూసుకోండి, మేము ఆఫీస్కి వెళ్తున్నాం కదా అని చెప్పి కూడా నేను చేయలేను. అలాంటప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవడమో తెలియక అదంతా చేసే బదులు ఐఎమ్ హ్యాపీ విత్ 1 kid. మా కిడ్ ఈస్ ఆల్సో హ్యాపీ విత్ హిస్ 2 cousin sisters. సో అందుకని చెప్పి నేను ఇంకా ఇలా డిసైడ్ అయిపోయామన్నమాట, ఒక బాబు చాలే అని చెప్పి. అండ్ ఫినాన్షియల్గా కూడా ఒక బాబు అయితే మాకు బాగుంటుంది కదా అని చెప్పి కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఇప్పుడు వరకు చెప్పిన రీజన్స్ అన్నీ కలిపి ఫైనల్గా సమీర్ ఒక్కటి చాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ ఏంటంటే మీ ఇన్లాస్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది, మీ బాండింగ్ ఎలా ఉంటుందని చెప్పి కూడా చాలామంది అడిగారు. మా అత్తయ్యతో నా రిలేషన్ అనేది బాగుంటుంది. నేను ఎక్కువ క్లోజ్గా మాట్లాడలేను. అంటే ఎంతైనా లైక్ ఇన్లాస్ అత్తగారు అంటే దట్ రెస్పెక్ట్ అండ్ కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది. నా వరకు అయితే అంత క్లోజ్గా మూవ్ అవ్వలేను, బట్ రెస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట అది. అండ్ మా అత్తగారు ఎలాంటి వాళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే మా అత్తయ్య చాలా బ్రాడ్ మైండెడ్ అనమాట. ఏంటంటే అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి అది ఇది నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలానే ఉండు, ఇదే వేసుకో, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగరు తెలుసా. బికాస్ అన్నెసెసరీగా ఎందుకు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అలా అడగడం ఎందుకు అని చెప్పి తను అసలు ఏం అడగరు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ మా అత్తయ్య అస్సలు అడగరు. జస్ట్ మేము బయటికి వెళ్ళేసి వస్తాము అని చెప్తాం అంతే. ఎక్కడికి ఏంటి అని ఏం క్వశ్చన్స్ అడగరు. ఏం కొనుక్కున్నావు, ఏం తెచ్చుకున్నావు, ఏంటి చూపించు, అసలు ఇలాంటివి ఏం అడగరు. రియల్లీ నాకు అది ఆ నేచర్ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వరు. ఏమంటారంటే అత్తా కోడల మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఉంటేనే రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి అని చెప్పి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు. బికాస్ నేను నా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మా అత్తయ్య ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. అసలు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తామన్నా కూడా మా అత్తయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు. అండ్ ఏంటంటే ఇంకా నాకు ఆఫీస్లో నేను ఎక్కువ వర్క్ చేసి వస్తాను, వండుకోవడానికి టైం ఉండదు అని చెప్పి ఒక్కొక్కసారి మా అత్తయ్య వండేసి బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టేస్తారనమాట కర్రీస్. రియలీ అది నాకు చాలా బాగా నచ్చుతుంది.
ఐ డోంట్ నో ఎంతమంది అత్తలు అలా ఉంటున్నారో నాకు తెలియదు కానీ ఈ నాకైతే నేను చాలా లక్కీ అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను. నేను చాలామందికి కూడా చెప్పాను, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా. నా ఆఫీస్లో కొలీగ్స్ కూడా అంటారు, చెప్తూ ఉంటాను కదా మా అత్తగారి గురించి, రియల్లీ మీ అత్తయ్య చాలా బాగా ఆలోచిస్తారు అని చెప్పి. దేనిలో కూడా పెద్ద పెద్దగా గొడవలు పెట్టుకోవటం కానీ, అన్నెసెసరీ వాటిలో వెళ్ళి దూరి మాట్లాడటం కానీ ఇవి ఏమీ చేయరనమాట. చాలా కామ్గా ఉంటారు. సో నేను కూడా ఏంటంటే ఎక్కువ మాట్లాడను, ఫోన్లు చేసి అంటే ఎప్పుడన్నా మాట్లాడతాను కానీ రెగ్యులర్గా ఫోన్ చేసి అయితే మాట్లాడను. కాకపోతే ఆఫీస్ నుంచి వెళ్ళి సమీర్ని పిక్ చేసుకుంటాను కదా, అప్పుడు కూడా వెళ్ళి జస్ట్ స్మాల్గా మాట్లాడతాను. బట్ నా హస్బెండ్ అయితే రోజు వెళ్ళి మా అత్తయ్యతో ఇంకా వెళ్ళకపోయినా కూడా రోజు ఒక 2-3 టైమ్స్ అయితే ఫోన్ అయితే ఖచ్చితంగా మాట్లాడతారనమాట. మా మామయ్య గారు వచ్చి కొద్దిగా స్ట్రిక్ట్ అనమాట. అంటే ఎక్కువ నైట్ మేము బయటికి వెళ్ళినా కూడా త్వరగా వచ్చేయండి, ఇంకా రాలేదేంటి అలా. బట్ హీస్ కైండ్ ఎట్ హార్ట్. మా అత్తయ్య వాళ్ళందరూ కూడా 6 మెంబర్స్ సిస్టర్స్. మా అత్తయ్యకి కూడా తెలుసు అనమాట ఒక ఫ్యామిలీలో కోడలు అంటే వాల్యూ ఎలా ఉండాలి అని చెప్పి. అంతమంది ఆడపిల్లల్లో పెరిగిన వాళ్ళు కాబట్టి షీ అండర్స్టాండ్. అండ్ తను కూడా ఒక ఇంటికి కోడలు కాబట్టి షీ నోస్ ఎలా ఉంటుందో అని చెప్పి. అందుకే అసలు ప్రతి దాంట్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇంకా పాజిటివ్గా చెప్తారనమాట ఏదైనా కూడా. కొంతమంది ఇది ఎందుకు కొనుక్కున్నావు, అది ఎందుకు కొనుక్కున్నావు అలా అంటారు. బట్ మా అత్త అయితే దాన్ని ఇంకా కొనుక్కోమని చెప్తారనమాట. సో అది మా అత్తగారి గురించి. బట్ మామయ్య గారి గురించి చెప్పాను కదా, కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటారు. బట్ హీఈస్ వెరీ కైండ్ ఎట్ హార్ట్. రీసెంట్లీ తను చనిపోయారనమాట లాస్ట్ ఫిబ్రవరిలో హార్ట్ అటాక్ వచ్చి. సో అది మా ఇన్లాస్తో నా బాండింగ్. మా ఫ్యామిలీ కూడా నాకు పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్గా ఆలోచించింది ఏంటంటే మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే బ్రాడ్ మైండెడ్ ఉండాలి అని చెప్పి అదొక్కటే అనమాట మెయిన్. ఇంకా ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇంకా ఆస్తుల గురించి కానీ, కలర్ గురించి, కాంప్లెక్షన్ గురించి ఇవన్నీ మేము పట్టించుకోలేదు. మంచి ఫ్యామిలీ ఉండాలి, కోడల్ని బాగా మా అమ్మాయిని బాగా చూసుకోవాలి అని చెప్పి మా డాడీకి ఉండేది. సో అలా నేను ఈ ఫ్యామిలీకి వచ్చాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అ నైస్ ఫ్యామిలీ. అండ్ మా తోడికోడలు కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా బాగుంటాం అన్నమాట మేమిద్దరము. సో దట్స్ అబౌట్ మై ఇన్లాస్ సైడ్ ఫ్యామిలీ. అండ్ ఇంకా మీకు ఏం చెప్పాలి, ఏదో వీడియో కోసం మా ఇన్లాస్ గురించి గ్రేట్గా అలా ఇలా చెప్పానని అనుకోవద్దు. నిజంగా టు బీ ఫ్రాంక్గా చెప్పాను. నేను ఏం ఫేస్ చేస్తున్నాను, ఎలా ఉన్నాను అవన్నీ కూడా టు బీ ఫ్రాంక్గా చెప్పేశాను అనమాట. ఇంకా మీ ఇష్టం మీరు ఎలా తీసుకుంటారనేది. అండ్ ఇక్కడ ఈ సీన్ వచ్చేసరికి అయితే మేము శిల్పారామం వెళ్ళిన రోజు రిటర్న్ అయిపోతూ ఉంటే అక్కడ వేడివేడిగా బజ్జీలు వేస్తుంటే ఇంకా తీసుకొచ్చారు నా హస్బెండ్. సూపర్ టేస్టీగా ఉన్నాయి. నాకు ఆంధ్ర సైడ్ బజ్జీలు అంటే చాలా ఇష్టం. బట్ ఈ బజ్జీ కూడా చాలా చాలా బాగుండింది. సేమ్ లైక్ నాకు ఆంధ్రాలో తిన్నట్టు అనిపించింది అనమాట. స్పైసీగా బాగుండింది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.